నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. నాగార్జున సాగర్ బైపోల్ ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. ఇప్పటిదాకా మాటల యుద్ధం కొనసాగితే ఇప్పుడు ఢీ అంటే ఢీ అనేదాకా పరిస్థితి వచ్చింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదాలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అటు బీజేపీ కూడా ప్రచారంలో ఫినిషింగ్ టచ్ ఇస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా సాగర్ కు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరటం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. నాగార్జున సాగర్ కు అవసరం ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు. సీఎం పదే పదే చెప్పే సామెతల్లో ఒకటైన ఊదుకాలదు పీరి లేవదన్న విషయం సాగర్ కు సరిగ్గా సరిపోతుంది. అసలు నాగార్జున సాగర్ లో ఉన్న సమస్యలేంటి? అవి నెరవేరే అవకాశం ఉందా? క్లైమాక్స్ క్యాంపెయిన్ పరిస్థితిని ఇవాల్టి స్పాట్లైట్ లో చూద్దాం. నాగార్జున సాగర్ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు అక్కడి అభివృద్ధి ఉంటుంది. ఉప ఎన్నిక రాగానే అక్కడి సమస్యలన్నీ మరోసారి హైలైట్ అవుతున్నాయి. రాజకీయ పార్టీలు ప్రచారాల్లో సమస్యలు ప్రస్తావిస్తుండటంతో ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరగలేదు అన్న విషయాలు తెరపైకొస్తున్నాయి. నాగార్జున సాగర్ బైపోల్ హీట్ పెరిగిపోయింది. ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. సిట్టింగ్ సీట్ కాపాడుకునేందుకు టీఆర్ఎస్ మళ్లీ సత్తా చాటేందుకు 7 సార్లు గెలిచిన కాంగ్రెస్, రాష్ట్రంలో ఊపు మీదున్న బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నా సైలెంట్ ఓట్ మాత్రం ఏంటన్నది తెలియడం లేదు. ఇక్కడ 2 లక్షల ఓట్లు ఉంటే కులాల వారీగా పార్టీలు లెక్కలేసుకుని అభ్యర్థులను బరిలో దింపాయి. ఆ ఓట్లలో ఏవి ఎటు పడతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. నాగార్జున సాగర్ లో మెజార్టీ ఓటర్లు రైతులే ఉన్నారు. అయితే ప్రతి ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో అక్కడి సమస్యలన్నీ మరోసారి ప్రస్తావనకొస్తున్నాయి. అవి రాష్ట్ర సమస్యలను ప్రతిబింబిస్తున్నాయి. నాగార్జున సాగర్ లో రోడ్లు, తాగు, సాగునీటి వసతి, నిరుద్యోగులు, ఉపాధి కల్పన, గిరిజనుల సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇంటి కళ ఇలాంటి విషయాలన్నీ తెరపైకొస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న సమస్యలు నియోజకవర్గంలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. గతంలో దుబ్బాక బైపోల్ జరిగిన సందర్భంలోనూ ఇలాంటి ప్రస్తావనే వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల సమస్య, గిరిజనుల సమస్య ఎక్కువగా హైలైట్ అవుతోంది. నాగార్జున సాగర్ లో అసలు అభివృద్ధి ఏం జరిగింది, ఎంత జరిగింది, ఏవి పెండింగ్ లో ఉన్నాయి, ఇలాంటి విషయాలపై రాజకీయ పార్టీల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ కు చేసిందేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 7 సార్లు గెలిచిన జానారెడ్డి ఏం చేశారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సాగర్ లో టీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందేమీ లేదని, అక్కడ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అసలు సాగర్ లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటున్నారు జనం. పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఉన్నా డెవలప్మెంట్ మాత్రం అంత లేదన్న విషయం అక్కడి సమస్యలు చూస్తే అర్థమవుతుంది. నియోజకవర్గం పేరుకు నాగార్జున సాగరే అయినా ప్రధాన కేంద్రం మాత్రం హాలియానే. రాజకీయాలైనా, ప్రధాన కార్యక్రమాలైనా, నేతల రాకపోకలైనా, వర్తక వాణిజ్యాలైనా అన్నీ అక్కడి నుంచే ప్రధానంగా ఉంటాయి. 2007 వరకు ఈ నియోజకవర్గం పేరు చలకుర్తిగా ఉండేది. అప్పుడు కూడా హాలియానే ప్రధాన కేంద్రం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పాటైంది. పేర్లు మారినా, నేతలు మారినా నియోజకవర్గం తలరాత మాత్రం మారడం లేదు. దీని పరిధిలో హాలియా, నిడమనూరు, పెద్ద ఊర, గుర్రంపోడు, త్రిపురారం, తిరుమలగిరి మండలాలున్నాయి. సాగర్ డ్యాం కు పర్యాటకులు వస్తుంటారు. అయితే ఆంధ్ర ప్రాంతం పరిధిలోని పార్ట్ అభివృద్ధి చెంది ఉండగా తెలంగాణ పరిధిలోని పర్యాటక కేంద్రాలు మాత్రం ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. గత ఎన్నికల్లో నాగార్జున సాగర్ ను మున్సిపాలిటీగా చేస్తామన్న హామీ మేరకు పూర్తి చేసినా సిబ్బంది కొరతతో సమస్యల నిలయంగా ఉందంటున్నారు. నాగార్జున సాగర్ కేంద్రంలో 12,000 మంది వరకే ఓటర్లున్నారు. దీంతో అక్కడ పాలకులు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదన్న వాదన ఉంది. అక్కడ ఉండే వారిలో స్థానికులు అంతంత మాత్రంగానే ఉండగా డ్యాం నిర్వహణ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కామన్ గా ఉండే ఏ సమస్యలైతే ఉన్నాయో సాగర్ పరిధిలోనూ అవే ఉన్నాయి. చెప్పాలంటే ఇంకొన్ని ఎక్కువే ఉన్నాయి. హాలియాలో డిగ్రీ కాలేజ్ పెడితే చాలా మంది చదువు మానేయకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడే చదువుకునేందుకు అవకాశం ఉండేది. నిజానికి ఈ డిగ్రీ కాలేజ్ కోసం ఉద్యమాలే నడిచాయి, కానీ అది నెరవేరలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. లేటెస్ట్ గా సాగర్ ఎలక్షన్ షెడ్యూల్ కు ముందు హాలియా వచ్చిన సీఎం కేసీఆర్ మరోసారి హాలియా డిగ్రీ కాలేజ్ కు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అది ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. సాగర్ నియోజకవర్గం పరిధిలోని స్థానికులకు డబుల్ బెడ్రూమ్ ఇంటి కల ఇంకా నెరవేరడం లేదు. ఉపాధి అవకాశాలు కూడా కనిపించడం లేదంటున్నారు. 2 లక్షల ఓటర్లలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. పక్కనే భారీ రిజర్వాయర్ ఉన్నా, కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నా తాగు సాగునీటికి చాలా గ్రామాల్లో కటకట ఉంది. ఈ విషయాన్నే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడొచ్చాయో చెప్పాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రశ్నిస్తున్నారు. నోముల నరసింహయ్య మరణంతో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక ఖాయమవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచే అలర్ట్ అయింది. సాగర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లు, పెండింగ్ లో ఉన్న సమస్యలపై జనవరి నుంచే ఫోకస్ పెంచింది. ఉన్న పళంగా తీర్చగలిగే సమస్యలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే దీర్ఘకాల డిమాండ్ గా ఉన్న నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఇటీవలే నిధులు విడుదల చేశారు. మంచినీటి సరఫరాపై ఫోకస్ పెంచారు. గ్రామాలకు వెళ్లే రోడ్లపై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో యాదవ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండగా వారికి పెండింగ్ లో ఉన్న గొర్రెల పంపిణీ స్కీమ్ ను తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఎన్నికలొచ్చాయి కదా అని తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దీర్ఘకాలంలో నియోజకవర్గం అభివృద్ధిలో మరింత వెనక్కిపోతుందన్న ఆందోళన అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. మరోవైపు సాగర్లో ఎవరు గెలిచినా ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికలపైన పడుతుంది. దీంతో సత్తా చాటాలని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజారిటీ సాధించడం, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చూడాలన్నది టీఆర్ఎస్ టార్గెట్ గా కనిపిస్తుంటే దుబ్బాక మాదిరిగానే దెబ్బ కొట్టాలని బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. 7 సార్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మరోసారి గెలుపు ఖాయమంటున్నారు. సాగర్ బైపోల్ ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో సీఎం కేసీఆర్ సహా కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు ప్రచారాల్లో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల టైంలో గెలుపు ఖాయమన్న ధీమాతో సీఎం కేసీఆర్ అటువైపు కన్నెత్తి చూడలేదు. అంతా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. అయితే అక్కడ అధికార పార్టీ ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటే కష్టమన్న భావనతో హాలియా సభకు వచ్చారు. ఎప్పటిలాగే సమస్యలు పరిష్కరిస్తామంటూనే విపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు కేసీఆర్. జానారెడ్డి గారు నేను 30 ఏళ్ళు చేసిన ఇంత పొడుగు అంత పొడుగు అంటే ఆయన 30 ఏళ్ల కాలంలో నాగార్జున సార్కు డిగ్రీ కాలేజే దిక్కు లేకుండే. మరి ఎవరు ఏం చేసినారో మీరు ఆలోచన చేయాలి. చాలా విచిత్రంగా మాట్లాడింది. ఒక ఆయన వచ్చి కేసీఆర్ ని ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని, ఆయన ముఖ్యమంత్రి పదవి దమన జానారెడ్డి నాకు భిక్ష పెట్టేది దమన ఆయన అనుకుంటాడు కానీ నాకు ఇస్తాడా? కేసీఆర్ ముఖ్యమంత్రి భిక్ష పెట్టింది మీరు తెలంగాణ ప్రజలు. వీళ్ళు భిక్షగాల లెక్క వంగి లొంగి పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు వీళ్ళు. భగత్ని మీరు ఎమ్మెల్యే గెలిపించండి, కోటిరెడ్డి గారిని ఎమ్మెల్సీ తీసుకుని మీ ముందు పెడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ చెప్పిందంటే జరుగుతుంది. ఇంకొక ఎమ్మెల్యే కాదు ఇంకో ఎమ్మెల్సీ కూడా ఆయన తోడుగా వస్తాడు. ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే ఏందో మీకు ఒకటే నేను హామీ ఇస్తా ఉన్నా. 15 రోజుల లోపలనే నేనే స్వయంగా మళ్ళీ సాగర్కి వస్తాను. ఎన్నికలు వచ్చిన సమయంలోనే సమస్యలు, హామీలు, పరిష్కారాలు గుర్తొస్తాయి. అయితే అవి పూర్తవగానే మళ్లీ మామూలు పరిస్థితి అన్న పరిస్థితి కనిపిస్తుంటుంది. రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీ ఇచ్చిన హామీలు, వాటి అమలు గురించే ప్రతి ఎన్నికల్లోనూ చర్చకు వస్తాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పోడు భూములకు పట్టాలు, మిషన్ భగీరథ నీళ్లు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, ఉపాధి కల్పన, రోడ్లు ఇలాంటివన్నీ కీలకంగా మారుతుంటాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఉన్న గిరిజనుల సమస్యలు కూడా ఎన్నికల్లో కీలకమవుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ హాలియాలో గిరిజన సంఘాల నేతలు చేతులకు సంఖ్యలు వేసుకుని ర్యాలీ చేశారు. టీఆర్ఎస్ గెలిచాక 6 నెలల్లోనే పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా 2.5 ఏళ్లైనా అది సాధ్యం కాలేదు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, నిర్వాసితుల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నాగార్జున సాగర్ బైపోల్ ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. డైలాగ్ వార్ దాటిపోయి ఫేస్ టు ఫేస్ అన్నంతగా పరిస్థితి వచ్చింది. ప్రచారాలకు వెళ్తున్న నేతలను కొందరు నిలదీస్తున్నారు. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి తలెత్తుతోంది. పిసిసి ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మానవతారాయ్పై దాడిని ఖండించారు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే పోలీసులు టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులు చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ జయంతి సాక్షిగా దళితులపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ పుట్టినరోజు దళితులపైన దాడి, ఇది కేసీఆర్ గారి యొక్క ప్రజాస్వామిక స్ఫూర్తికి పరాకాష్ట, ఆయన యొక్క పరిపాలనకు ఇది ఒక ప్రతీక, ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. కేసీఆర్ కు దళితుల పట్ల, బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల ఏ రకమైనటువంటి ఒక ప్రేమ ఉంది అనడానికి నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా మానవతారాయ్ పైన జరిగినటువంటి దాడి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాము. నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డిని ఓ యువకుడు అడ్డుకున్నాడు. అనుముల మండలం కొత్తపల్లిలో ప్రచారానికి వచ్చిన మంత్రిని నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎక్కడంటూ యువకుడు నిలదీశాడు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ గ్రామానికి ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. యువకుడి తీరుపై మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిన్ను, నీ నాయకుణ్ణి తొక్కిపడేస్తానంటూ కమెంట్ చేశారు. నీలాంటి కుక్కలను చాలా మందిని చూశానంటూ ఘాటుగా మాట్లాడారు. ప్రశ్నిస్తే చాలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. గతంలో సీఎం కూడా ప్రశ్నించిన వారిని కుక్కలు అంటూ మాట్లాడారు. ప్రచారాల్లో ఇదో తీవ్రమైన సంస్కృతికి దారితీస్తోంది. మరోవైపు ప్రచారాల్లో అధికార పార్టీ నేతల భాష కూడా తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై జానారెడ్డి సహా పలు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయి ఉంటే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉండేది. అయితే గతంలో ఎమ్మెల్యేలు రామ్రెడ్డి వెంకట్రెడ్డి సహా మరో ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానంలో పోటీకి దింపారు సీఎం కేసీఆర్. దీంతో అప్పటి నుంచి ఎవరు చనిపోయినా బైపోల్స్ జరుగుతున్నాయి. ఇటీవల దుబ్బాకలో ఆ పార్టీ ఎమ్మెల్యే చనిపోతే అక్కడ బీజేపీ గెలవటంతో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఇప్పుడు నాగార్జున సాగర్ లో బైపోల్ రావటంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దేశంలో ఎన్నికల్లో ఈ స్థాయిలో భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్దే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మనం నిర్మాణం చేసిన శ్రీశైలం వెడమ కాలువ ద్వారా దాన్ని ఫీల్డ్ కెనాల్స్ తీయలేదు, మైనర్స్ తీయలేదు, రిపేర్స్ చేయలేదు, లైనింగ్ చేయలేదు. ఆ తర్వాత సొరంగ మార్గాన్ని పూర్తి చేయని పూలన ఈ ప్రాంతంలో నీళ్లు చివరి భూములకు రావటం కష్టమవుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టన్నెల్ పూర్తి చేయడంతో పాటు లైనింగ్ పనులు పూర్తి చేయాలి, మిగిలినటువంటి పనులన్నీ పూర్తి చేయాలి. ఈ టైపు రాజకీయాన్ని అత్యంత దిగజార్చి అన్నిటికీ కొనుగోలు విషయం మరి అన్నిటినీ ఒక కమర్షియలైజ్ చేసిన ఘనత కేసీఆర్ దక్కింది. ఇతని వల్లనే తెలంగాణలో ప్రజా జీవితం రాజకీయం భ్రష్టు పెట్టిందంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం చరిత్ర గుర్తుపెట్టింది మనం చూస్తాం. ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్ అనే విధానంతో కేసీఆర్ గారు దుష్ట సాంప్రదాయాలకు తెరలేపిందే టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్లో చేరినప్పుడే నోముల నరసింహయ్య రాజకీయంగా సమాధి అయిపోయిండు. సమాధి చేసిందే కేసీఆర్. కరోనా నియమ నిబంధనలు ఉల్లంఘించాడు, ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించాడు. మరోవైపు బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ గా ప్రచారాన్ని క్లైమాక్స్ కు చేర్చారు. బీజేపీ తరపున పోటీలో ఉన్న రవికుమార్ కు మద్దతుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రం ఖర్చు చేస్తున్న నిధుల్లో కేంద్రం వాటానే ఎక్కువగా ఉందని బండి సంజయ్ అంటున్నారు. ఎన్నికలు వస్తేనే సీఎంకు హామీలు గుర్తొస్తాయని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇది టీఆర్ఎస్ వైఫల్యమే అన్నారు వివేక్ వెంకటస్వామి. కుటుంబ పార్టీలకు, కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా, టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ఓడించాల్సిందిగా, కమలంతో గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఏడవైనా మీకోసం కొట్టాడితే మా మీద కేసులు పెడుతున్నారు. కానీ ఎక్కడ భయపడతలేం, ఎక్కడ దేనికి జరిగి వెనుకడు వేస్తలేం. కేసులకు భయపడే పార్టీ పువ్వు గుర్తు పార్టీ కాదు. దేన్నైనా ఎదిరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ల రాజ్యం రావడానికి, పేదోళ్ల బతుకులు బాగుపడడానికి ఎలా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీకోసం పోటీ పనిచేస్తున్నాక కన్నా ఎక్కువ అవినీతి ఏదన్నా ముఖ్యమంత్రి చేసిందంటే ఆయన పేరేంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన హైదరాబాద్ చుట్టుపక్కన 2000 ఎకరాలు కొన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు?
ఈ కమిషన్లు దోచుకొని మనకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టాలనో అది కట్టక ఈ రాష్ట్రానికి 4 లక్షల కోట్లు అప్పు చేసిండు మనందరం. నాగార్జున సాగర్ బైపోల్లో టీఆర్ఎస్ పాలనపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది బీజేపీ. అలాగే తమ అభ్యర్థిని గెలిపిస్తే ఏమేం కార్యక్రమాలు చేస్తామన్న విషయంపై మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. అభ్యర్థి గెలిస్తే వెంటనే కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ నేతలు. సాగర్ టు నల్గొండ, సాగర్ టు హైదరాబాద్ రూట్ ను ఇండస్ట్రియల్ కారిడార్ గా మారుస్తామన్నారు. తెలంగాణకు మంజూరైన రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానిస్తూ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్లానింగ్ కమిషన్ నుంచి నిధులు మంజూరు చేయటం, బౌద్ధ మత ఆధ్యాత్మిక కేంద్రంగా సాగర్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ముద్ర యోజన ద్వారా రుణాలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు. సాగర్ నియోజకవర్గంలోని ప్రతి తండాలో ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఒక్క ఉప ఎన్నికలో ఇన్ని హామీలు ఇవ్వటం కీలకంగా మారింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. గతేడాది మార్చ్, ఏప్రిల్తో పోలిస్తే ఇప్పుడు అమ్మకాలు పెరిగాయి. ఇదంతా సాగర్ బైపోల్ మహత్యమే. మరోవైపు కొన్ని పార్టీలు పోటీపడి మరీ ఓటర్లకు గాలం వేస్తున్నాయి. ప్రచారం క్లైమాక్స్ కు చేరటంతో సీన్ మారుతోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో లిక్కర్ ఏరులై పారుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు దావత్లు, మందు సిట్టింగ్లకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో గ్రామాలు, మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో పాల్గొంటున్న వారికి సాయంత్రం మందు తప్పనిసరి అందిస్తున్నారు. కుల పెద్దలు, యువ నేతలకు ప్రత్యేక విందులు ఏర్పాటు చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 46.34% ఓట్లు సాధించిన టీఆర్ఎస్ ఈసారి 55% చేరువలో ఓట్లు సాధించే దిశగా లెక్కలు వేస్తోంది. అందుకోసం అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉగాది సందర్భంగా కొన్ని గ్రామాల్లో ఇంటికి కిలో మటన్, మందు బాటిల్ పంపిణీ చేశారు. మరికొందరు ఖర్చుల కోసం 500 రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది. ఇది గుర్తించిన మరో పార్టీ నేతలు కిలో చికెన్ చొప్పున పంచారు. ఇలా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని మార్గాలు ఫాలో అవుతున్నారు. సాగర్ ఉప ఎన్నికలో డబ్బు, లిక్కర్ విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని, 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని, కేబినెట్ అంతా సాగర్లోనే ఉందని, పూర్తి అధికార దుర్వినియోగం చేస్తున్నారని టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. సాగర్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 46 లక్షలకు పైగా నగదు సీజ్ చేశారు పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న 4000 లీటర్ల లిక్కర్ను పట్టుకున్నారు. వీటి విలువ 35 లక్షలుగా ఉందని పోలీసులు అంటున్నారు. వీటితో పాటు 38 బెల్ట్ షాపులను సీజ్ చేశారు. 45 కేసులు నమోదు చేశారు. మాస్కులు పెట్టుకోని అభ్యర్థులపైన కేసులు పెట్టారు పోలీసులు. ఎలక్షన్ షెడ్యూల్ కు ముందే సీఎం కేసీఆర్ హాలియాలో సభ నిర్వహించి ఈ సెగ్మెంట్ పై పాత హామీలన్నీ మళ్లీ కురిపించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిలిన షాక్ తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ సాగర్ బైపోల్ ను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. 2018 ఎన్నికల టైంలోనే సెలూన్లకు ఫ్రీ పవర్ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ 2.5 ఏళ్లుగా దీన్ని అమలు చేయలేదు. సాగర్లో దాదాపు 5,000 మంది నాయి బ్రాహ్మణ ఓట్లు ఉండడంతో ఫ్రీ పవర్ ను అమలు చేస్తూ ఇటీవలే జీవో జారీ చేశారు. గతంలో వడ్లు కొనబోమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు సాగర్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది ఓటర్లు రైతులేనని గ్రహించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టీఆర్ఎస్ లీడర్లు చర్చించుకుంటున్నారు. సాగర్లో కులాల వారీగా ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించింది. ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు గత నెలన్నరగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఉంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా సాగర్లో మకాం వేశారని అంటున్నారు. లోకల్ గా ఉండే పార్టీ బలహీనతలను గుర్తించి సరిచేస్తున్నారు. ఇటీవల 2 ఎమ్మెల్సీ సీట్లు తమ ఖాతాలో పడడంతో ఇక సాగర్లో గెలిస్తే డోకా ఉండబోదన్న ధీమాతో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. అయితే అంచనాలన్నీ తలకిందులవుతాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు తెరపైకొస్తున్నాయి. ఎన్నికలు ముగియగానే కష్టాలు మళ్లీ కామన్ అవుతున్నాయి.
ఇప్పుడు నాగార్జున సాగర్ బైపోల్ కారణంగా మళ్లీ అక్కడి సమస్యలపై చర్చ జరుగుతోంది. మరి శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6.